మానవులు రెండు రకాలు. ఒకటి మానవత్వం, రెండోది ఏదైతే ఉన్నదో అది మతతత్వం. ఈ అస్తిత్వ పోరాటం ఈరోజు మొదలైంది కాదు. నాటి స్పార్టకస్ తన ఆత్మగౌరవ పోరాటాన్ని మొదలుపెట్టిండు. నాటి నుంచి నేటి వరకు ఈ అస్తిత్వ పోరాటాలు వివిధ దశలు, వివిధ రూపాలుగా కొనసాగుతూ నేటికి కూడా ఓవైపు మతం, ఇంకోవైపు మానవతం రెండు ఘర్షణాత్మకమైన ధోరణిలో కొనసాగుతున్నాయి. కానీ ప్రస్తుత కాలమానం పరిస్థితులలో మతం అనేదే పైచేయిగా ఉన్నది, మానవతం అనేది అడుగడుగున మంటగలుస్తున్నది. ఎవరైతే మానవులు సమానత్వం కోసం, సౌభాతృత్వం కోసం పోరాటం చేస్తున్నారో వాళ్ళకు వివిధ రూపాలుగా పేర్లు పెడుతూ వాళ్ళని అణిచివేతకు, నిర్మూలనకు గురి చేస్తున్నది రాజ్యం. ఈ రాజ్యం తన ఆధిపత్యం ముసుగులో హింసాత్మకమైన ధోరణికి పాల్పడుతుంది. దానికి వ్యతిరేకంగానే నేటికి కూడా ఈ సమాజంలో విప్లవం అనే గొంతు వినబడుతుంది. ఏ ఉద్యమమైనా కానీ ఎన్నో రకాల రూపాంతరాలు చెందుతుంది. కానీ దాని మూలం ఏదైతుందో సమానత్వం అనేది, తన అస్తిత్వం ఏదైతుందో అది నిలుపుకోనికి నిరంతరం పోరాటం చేస్తుంది. అందులో భాగంగా మనం ఇప్పుడు జరుగుతున్న ఏదైతే అస్తిత్వ పోరాటాలు ఉన్నాయో అందులో భాగంగా అఖిల భారత ఫాసిస్టు వ్యతిరేక సదస్సు సభ్యులు మనతోటి ఉన్నారు. వారితోటి మనం వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు చార్వాక. నేను అఖిల భారత ఫాసిస్టు వ్యతిరేక కమిటీకి స్టేట్ ఆర్గనైజింగ్ కన్వీనర్గా ఇవాళ కరీంనగర్కు రావడం జరిగింది. అదేవిధంగా సైంటిఫిక్ స్టడీ ఫోరం శాస్త్రీయ అధ్యయన వేదిక రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాం. డిసెంబర్ 6వ తారీఖున హైదరాబాద్లో జాతీయ స్థాయిలో అఖిల భారత ఫాసిస్టు వ్యతిరేక సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో దాదాపుగా 40 నుండి 50 సంఘాల వరకు ప్రజాస్వామిక సంఘాలు, కార్మిక సంఘాలు, హక్కుల సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాలు, కమ్యూనిస్టు సంఘాలు, ఇలా అన్ని వర్గాల ప్రజలు, ముస్లిం మైనారిటీ వర్గాలు, అంబేద్కర్ ఆలోచన పరులు, పెరియార్ ఆలోచన పరులు, ఇట్లా అన్ని రంగాల సంబంధించిన సభ్యులందరూ కూడా, సంఘాలన్నీ కూడా 6వ తారీఖున హైదరాబాద్లోని మన ఇక్కడ ఎల్బీ నగర్లో నిర్వహించ తలపెట్టినటువంటి సదస్సు. దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలను విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి జస్టిస్ వి గోపాల గౌడ గారు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ముఖ్య అతిథిగా వస్తున్నారు. కాబట్టి అసలు ఇవాళ ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సు మేము నిర్వహిస్తున్నాం. అసలు మనది భారతదేశం ప్రజాస్వామ్యం కదా, అసలు ఫాసిజం ఎక్కడి నుంచి వచ్చింది అని ఇవాళ చాలా మంది సోషల్ మీడియాలో కావచ్చు, వాట్సాప్, ఫేస్బుక్లలో క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు. మేమేమంటున్నామంటే అసలు ఫాసిజం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోవాల్సిందే 100%. ఫాసిజం అంటే ప్రజాస్వామ్యంలో ఫాసిజానికి తావు లేదు. ఎందుకోసము అని అంటే ఫాసిజము తినే తిండి మీద ఆంక్షలు పెడుతుంది, ఫాసిజము చదువుకునే చదువు మీద ఆంక్షలు పెడుతుంది, ఫాసిజము కార్మికుల హక్కులను కాలరాస్తుంది, ఫాసిజము మీడియాను కంట్రోల్ చేస్తుంది. అంటే సత్యాన్ని, వాస్తవాన్ని చూపెట్టాల్సినటువంటి మీడియా కేవలం కొన్ని వర్గాలకు సంబంధించిన విషయాలను లేదా పెట్టుబడిదారీ సామ్రాజ్యవాద మీడియా మాత్రమే, అంటే వాళ్లకు సంబంధించిన వార్తలను మాత్రమే చూపిస్తుంది. గత చరిత్ర అంతా తప్పు అని చెప్తుంది ఫాసిజము. అంటే హిస్టరీలో చాలా తప్పులు ఉన్నాయి, హిస్టరీ పుస్తకాలన్నీ తప్పు, తిరిగి రాసుకోవాల్సిందే అని చెప్తుంది ఫాసిజము. ఇవన్నీ కూడా ఇవాళ భారతదేశంలో జరుగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీల్లో వేముల రోహిత్ ఎందుకోసం చనిపోయిండు? ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారకులు ఎవరు? వాళ్ళకి ఇప్పటి వరకు శిక్షలు పడ్డాయా? ఇదే ఫాసిజం. అంటే విద్యార్థులు తమ భవిష్యత్తును ఈ దేశ పాలకులు ఏదైతే చెప్తారో అది మాత్రమే చదవాలి. ఇది ఫాసిజం. ఇవాళ నిన్నటికి మొన్న మనకు నవంబర్ నెలలో
ఒక దుర్మార్గమైనటువంటి పిడుగుపడేసింది కార్మిక వర్గాన్ని మొత్తంగా. 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. దేనికోసం తీసుకొచ్చింది? ప్రజలు అడిగిర్రా? కార్మికులు అడిగిర్రా? ఎవడైనా మెడకాయ మీద తలకాయ ఉన్నోడు కార్మికుల హక్కుల కోసం మాట్లాడేటోళ్ళు 8 గంటల పని విధానాన్ని ఇంకా మెరుగ్గా కార్మికులకు ఏం చేయాలా, వాళ్ళ సౌలభ్యం కోసం, సౌకర్యం కోసం పని గంటలు తగ్గించే ప్రయత్నం చేయాలి. కానీ 6 గంటల పని విధానం కావాలని చెప్పేసి అని, రోజును 4 షిఫ్టులు చేయాలని చెప్పేసి అని ఒకవైపు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మాట్లాడుతూ ఉంటే, మన భారతదేశం మాత్రం వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. 8 గంటల పని విధానాన్ని తీసేసి 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. తరువాత కార్మికులకు హక్కులు లేకుండా చేయడమే 4 లేబర్ కోడ్ల యొక్క ముఖ్య ఉద్దేశం. ఇదే ఫాసిజం. అంటే కార్మికులకు మినిమం హక్కు ఏది, సమ్మె చేయడం అనేది కార్మికుడికి ప్రధాన హక్కు. కానీ ఇవాళ కొత్తగా తీసుకుని వచ్చినటువంటి ఈ చట్టంలో, కార్మికుల లేబర్ కోడ్లో సమ్మె చేసే హక్కు కార్మికుడికి లేదు. మరి ఎవరు చేస్తారు? యాజమాన్యం చేస్తుందా? మరి కార్మిక సంఘాలు చేస్తాయి, సమ్మె నోటీస్ ఇస్తాయి, కార్మికులు సమ్మె చేస్తారు. కార్మికులు ఎందుకోసం సమ్మె చేస్తారు? అది వాళ్ళ చివరి ఆయుధం. కానీ ఇవాళ తీసుకొని వచ్చినటువంటి ఈ పాలసీలో భాగంగా వాళ్లకు సమ్మె చేసే హక్కు లేదు. అదేవిధంగా 8 గంటల పని విధానం తీసేసి 10 గంటల పని విధానాన్ని తీసుకొచ్చారు. ఇవి ఎవరి ప్రయోజనాల కోసం? మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఇవి ఎవరి ప్రయోజనాల కోసము మీరు తీసుకొస్తున్నటువంటి ఈ పథకాలు? అంబానీ, ఆదానీ, కొంతమంది చేతి వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి పెట్టుబడిదారుల స్వార్థం కోసం, ఈ దేశ పీడిత ప్రజల, ఈ దేశ శ్రామికుల శ్రమను వాళ్ళ సంపదకు దోచిపెట్టడం కోసం మీరు ఇటువంటి విధానాలను తీసుకొస్తా ఉన్నారు. అంతటితో ఆగిపోవట్లేదు. చరిత్రను మొత్తంగా, గత చరిత్ర అంతా తప్పు. మన భారత పాలకులు ఎక్కడి దాకా వెళ్ళారు అంటే, చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి జీవ పరిణామక్రమ సిద్ధాంతం తప్పు అని చెప్పే కాడికి మనం పోయినాం. అంటే ద ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే పుస్తకంలో చార్లెస్ డార్విన్ గారు చెప్పినటువంటి జీవ పరిణామక్రమ సిద్ధాంతం శాస్త్రీయంగా నిరూపించబడ్డది. అది తప్పని చెప్తే అంటే మీరు సైన్స్ను తప్పుపడుతున్నారా? అంటే సైన్స్ అవసరం లేదా? రేపటి దళిత, బహుజన, గిరిజన, ఆదివాసీ విద్యార్థి, మైనారిటీ విద్యార్థులకు పుస్తకాల్లో ఉన్నటువంటి శాస్త్రీయ విద్యను దూరం చేస్తూ అశాస్త్రీయ విద్యా విధానాన్ని, విద్య కార్పొరేటీకరణను, విద్య కాషాయీకరణను బహిరంగంగా చేస్తున్నారు. అది తినే తిండి మీద ఆంక్షలు, కట్టే బట్ట మీద ఆంక్షలు, జీన్స్ ప్యాంట్ వేసుకోవద్దని ఒకడంటాడు, అమ్మాయిలు ఇట్లా తిరగొద్దని ఒకళ్ళంటారు, లేదా ఈ సాంప్రదాయంతో ఇది ఇట్లనే చెయ్యాలని ఒకళ్ళంటారు. అంటే అసలు మనిషి పరిణామ క్రమంలో సమాజం పురోగమిస్తుందా లేకపోతే వెనక్కి వెళ్తుందా? ఓ భారత పాలకులారా, మేము మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఈ సమాజం ముందుకు తీసుకెళ్తారా, మీరు 1000 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్తారా? గ్రహణం వచ్చిందంటే చాలు యూట్యూబ్లలో, సోషల్ మీడియాలలో, అన్ని ఛానళ్లలో గ్రహణం వచ్చింది, పలానా టైంకి పలానా తినొద్దు, పలానా టైంకి బయటికి వెళ్ళొద్దు, పలానా టైం నుంచి పలానా టైం తర్వాత మొత్తం ఇల్లు కడుక్కోవాలా, చెయ్యాలా అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అయ్యా మంచిగా ఉంది, సరే మీరు ఒక మత సాంప్రదాయ ప్రకారం చెప్తున్నారా అనుకుందాం. అయితే అందులో ఉన్నటువంటి సైన్స్ ఏంటిదనే విషయాన్ని కూడా చెప్పాలి కదా మీడియా మిత్రులారా. దాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది కదా, చెప్పట్లేదు. అందుకనే ఈ భారతదేశం ప్రజాస్వామ్యం నుండి ఫాసిజం వైపు వెళ్ళిపోయింది. ఈ ఫాసిజాన్ని వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత భారత పౌరులుగా మనందరి మీద ఉన్నది. భారత అభ్యుదయవాదులుగా, ప్రజాస్వామిక వాదులుగా, అంబేద్కర్ వాదులుగా, పెరియార్ పూలే శిష్యులుగా, కమ్యూనిస్టులుగా ప్రతి ఒక్కరి మీద బాధ్యత ఉన్నది. నేను ఈ సందర్భంగా టీచర్లకు ఒక విన్నవిస్తున్నా. ముఖ్యంగా మీరు రేపటి తరాన్ని తయారు చేసేటువంటి గురుతర బాధ్యత, గురువులు మీరు, ఆ బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి భారతదేశం
రేపటి భావి భారత పౌరులను తయారు చేసేటువంటి మీరు దయచేసి క్లాస్ రూములలో మీరు చెప్తున్నటువంటి పాఠాలలో శాస్త్రీయ విద్యను బోధించండి. సైంటిఫిక్ ఎడ్యుకేషన్ అంటే ఏంటిదో చెప్పండి వాళ్ళకు. తెలుగు చెప్పండి. తెలుగులో ఉన్నటువంటి పద్య భాగం గద్య భాగం చెప్పండి. హిందీలో ఉన్నటువంటి భాషలు మొత్తం తెలుగు హిందీ ఇంగ్లీష్ భాష విద్యను చెప్పండి. చెప్తూనే సైన్స్ చెప్పేవాళ్ళు, సాంఘిక శాస్త్రం చెప్పేవాళ్ళు, మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా అంటే సైన్స్ కు సంబంధించిన రిలేటెడ్ విషయాలు చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇది సైంటిఫిక్ ఎడ్యుకేషన్ లో దాని బాధ్యత ఏంది, రేపటి పౌరుల మీద ఎటువంటి బాధ్యత ఉంటుంది అనేది చెప్పండి. అయితే మిత్రులారా, ఈ ఫాసిజం ఇంతటితోటి ఆగిపోలేదు. తినే తిండి మీద ఆంక్షలు మనకు తెలుసు. అక్కడ గుజరాత్ లో ఎవరో మైక్ లో చెప్తే పలానా ఆయన పలానా వంటకం చేసుకున్నాడు అని అంటే ఒక సామూహిక గుంపు పోయి ఒక కుటుంబాన్ని దారుణంగా ఇటుకలతో కొట్టి చంపేస్తే వాళ్ళ మీద కేసులు లేవు. అంటే హింసను వ్యవస్థీకృత హింసకు పాల్పడుతుంది. ఇదే ఫాసిజం. మనం మొన్న చూసినాం. అక్కడ మొయితీలు కుకీల మధ్య జరిగినటువంటి జాతి అల్లర్లు అంటే రెండు వర్గాల ఒక ఎస్టీలో ఉన్నటువంటి 2 వర్గాల మధ్య జరిగినటువంటి అల్లర్లలో 2 మహిళల్ని అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా, అత్యంత హీనంగా, అత్యంత హేవంగా నడి బజార్లో గుడ్డలూడదీసి ఊరేగిస్తూ ఆ గ్రామస్తులందరూ కూడా అదేదో మేమేదో సాధించామన్నట్టుగా ఒక చేసేదేమో హింస అసభ్య పని చేస్తూ అది ఏదో మా రైట్ అన్నట్టుగా చేస్తున్నారు. ఇదే మనల్ని అంటే పాలకులుగా వాళ్ళ గద్దెలను కాపాడుకోవడం కోసం ఇవాళ ఫాసిజం అంటే ఇట్లా రకరకాలు. ఇకపోతే ఓటింగ్ల గురించి తెలుసు మనకు. ఈ దేశంలో ప్రపంచంలో అత్యంత పెద్దదైన ప్రజాస్వామిక దేశం భారతదేశం, ఇండియాలో ఓకే మనకు ఓటే మన ఆయుధం. అంటే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలచే ఎన్నుకోబడ్డ ప్రతినిధుల చేత మన ప్రభుత్వం నడుస్తుంది. అవును, వాస్తవం. మరి అసలు ఒక 100 మంది ఉన్నటువంటి ఒక జనాభాను మనం నిష్పత్తిగా తీసుకుంటే ఓటింగ్ 90% జరిగింది అన్నప్పుడు పోలయ్యే ఓట్లు 95 ఓట్లు అవుతాయి. అరే ఓట్లు వేసిందే 90 మంది, 95 ఓట్లు ఎట్లా పడ్డాయి? దాన్ని ప్రతిపక్ష నాయకుడు చాలా ఓపెన్ గా ఎలక్షన్ కమిషన్ ఏమేం చేసింది అని చెప్పేసి ఓపెన్ గా చూపెట్టిండు. దీని మీద మాట్లాడిన వాళ్ళ మీద కేసు, దీని మీద క్వశ్చన్ చేస్తే క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద కేసులు. వాళ్ళు దేశద్రోహులు, మీరేమో దేశభక్తులు. అసలు దేశభక్తులు ఎవరు, దేశద్రోహులు ఎవరు? మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత లేదు. ఎందుకోసము అనంటే ఆనాడు భగత్ సింగ్ దేశద్రోహి అని బ్రిటిష్ వాడు అన్నాడు, ఇండియాలో ఎవరు అనలే. కానీ ఇవాళ భారతదేశంలో ఈ దేశ ఖనిజ సంపదను ఎవడో ఆదాని, అంబానీ లేదా గుత్త పెట్టుబడిదారులు కొంతమంది ఈ దేశ సంపదను లూటీ చేస్తా ఉంటే దాన్ని ఎవరైతే ఆపుదామని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళను దేశద్రోహులు అంటున్నారు. దోచిపెట్టేటోడు దేశద్రోహి అవుతాడా, దోచిపెట్టకుండా కాపాడేవాడు దేశద్రోహి అవుతాడా అని చెప్పేసి అని నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. కాబట్టి మిత్రులారా, ఫాసిజం ఏ మేరకు అంటే మన మెదళ్లను ఏ మేరకు తొణిచి వేస్తా ఉందో, భక్తి వేరు. తర్వాత నిన్నగాక మొన్న మా జీడిసారయ్య గారి మీద అక్కడ నల్గొండ జిల్లాలో బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఒక పాట మా పైన ఒక పాట పాడారు, ఆ తప్పు పాట అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చారు. ఈ దేశంలో ఎవరికైనా మీకుండే రైట్స్ మీకుంటాయి. బ్రాహ్మణ సంఘానికి ఉండేటువంటి రైట్స్ ను కూడా మేము గౌరవిస్తాం. బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి రైట్స్ ను కూడా మేము గౌరవిస్తాం. ఎందుకంటే భారతదేశంలో జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది, భారతదేశంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎస్, మీకు కూడా మీ మనోభావాలు నిజంగానే దెబ్బతింటే తప్పు లేదు, మేము మీ వైపు కూడా మాట్లాడతాం. కానీ ఆయన ఏం క్వశ్చన్ చేసిండు? బ్రాహ్మణులు అందరిని ఉద్దేశించి అనలేదు,
ఈ బ్రాహ్మణీయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి దోపిడీని ప్రశ్నించిండు. దానికి మీరు కంప్లైంట్ ఇచ్చిర్రు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సున్నితమైనటువంటి విషయాలను, రైట్ టు స్పీచ్ అనేది మనకు ఉంది. మాట్లాడేది కరెక్ట్ అయినప్పుడు ఎవరైనా మాట్లాడొచ్చు, మాట్లాడేది తప్పైనప్పుడు ఎవరూ మాట్లాడరాదు. కాబట్టి ఇవాళ జీడి సారయ్య మాట్లాడితే తప్పైతుంది, లేకపోతే ఇంకొకరు మాట్లాడితే ఒప్పైతుంది అనేది కాదు. సత్యమైన దాన్ని ఎవరైనా మాట్లాడొచ్చు. ఆయన దోపిడీని క్వశ్చన్ చేసిండు. క్వశ్చన్ చేయడమే తప్ప 30-40 సంవత్సరాలుగా జీడి సారయ్య గారు భారత నాస్తిక సమాజంలో పనిచేస్తున్నారు. అది ఇవాళ కొత్తగా మాట్లాడిన మాట కాదు. కాబట్టి అంటే సత్యమైంది, వాస్తవమైంది స్థలకాల పరిస్థితులను బట్టి మారదు. ఎందుకంటే మీరు 1+1=2 వచ్చినప్పుడు అది సైంటిఫిక్ గా చూస్తే అవును, ఒకటి చేత జమ చేస్తే 2 వస్తుంది. అది ఇక్కడ కరీంనగర్ టౌన్ లో కూడినా అంతే వస్తుంది. అంతరిక్షంలోకి పోయి చందమామ మీద కూర్చుండి కూడినా 1+1=2 అయినా వస్తుంది. అంటే సత్యము వాస్తవము ఒకటే రిజల్ట్ ఇస్తుంది. మేం ప్రజల ముందు ఉంచుతున్నాం. కాబట్టి ఇటువంటి ఈ ఫాసిస్ట్ సందర్భంలో మనం ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాల ప్రజలు ఆలోచించాలి. ఇది కేవలం ఈ సంఘంలో ఉన్నటువంటి 30 సంఘాల సభ్యుల బాధ్యత కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి రైట్స్. మేము కేవలం మా హక్కుల గురించే మాట్లాడటం కాదు, అందరి హక్కుల గురించి మేము మాట్లాడతాము. కాబట్టి 6వ తారీఖున జరుగుతున్నటువంటి అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సును అన్ని వర్గాల ప్రజలు మీ బాధ్యతగా వచ్చి పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ. వర్ధిల్లాలి భారత రాజ్యాంగం.